హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్గా అయితే ఒక హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి అయితే వెళ్ళామండి. అక్కడ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఇదిగోండి, హౌస్కి వచ్చేసి ఇలాగా బయట అయితే బంతిపూలతో డెకరేట్ చేశారు. మనకి గుమ్మానికి అయితే ఇలాగ లేయర్స్ ఆఫ్ ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది. మనకి టాప్ వచ్చేసి మనకి కొబ్బరి అల్లికలు అల్లుతారు కదండి, సో అదనమాట. సేమ్ అదే అల్లిక హాల్లో కూడా సత్యనారాయణ స్వామి పూజకి బ్యాక్ సైడ్ అయితే మనకి డెకరేషన్ ఐటెంలో అయితే వచ్చింది. దీంతో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామి నామము. ఇది హాల్ అండి. ఈ ఈ హాల్లోనే సైడ్కి మనకు వచ్చేసి పూజా రూమ్ అనేది ఉందండి. ఆ పూజా రూమ్లో కూడా చాలా బాగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి స్టాట్యూ. ఇదైతే కనుక మన ప్లైవుడ్తో వచ్చిందండి. చాలా బాగా ఉంది. సూపర్. అంటే మీకు దేవుడిని మనం ఎదురుగుండా చూస్తే ఎంత బాగుందో అలాగ అనిపిస్తుంది. ఇది నవగ్రహ పూజ కోసం అనండి కలర్ఫుల్ బియ్యంతో అయితే డెకరేషన్ చేసి పూజ అయితే చేశారండి. మనకి ఈ హౌస్లో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నరు ఒక డెకరేషన్ ఐటెంతో అయితే మనకి పెట్టారండి. చూడండి, ఇదైతే కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టారండి. చాలా బాగుంది కదండి. చిన్న చిన్న బొమ్మలు, అష్టలక్ష్ములు, దశావతారాలు ఈ టైప్లో అయితే ఉందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది కిచెన్లో ఇంకొక ఆపోజిట్ సైడ్ ప్లాట్ఫామ్ అయితే ఈ టైప్ బొమ్మలు అయితే పెట్టారండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.